నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి. వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్లో ఈరోజు ఈడీ ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి. అటు రాజకాశ్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఒక చర్చ ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆ యొక్క సోదాలు కానీ కనీసం ఆ యొక్క పేరు కానీ రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, ప్యాలెస్ల్లో కావచ్చు సోదాలు జరగవు అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారా? నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈడీ అంత సాహసం చేస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆధారాలతో సంబంధం కానీ సాహసంతో సంబంధం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా వెళ్తుందా వెళ్ళదా అనేది మరి అది కేసు ఏ డైరెక్షన్లో ముందరికి వెళ్తుంది అనేది మనం చూడాలి. సిట్ అయితే మాత్రం చాలా పకడ్బందీగా కేసును ముందరికి తీసుకెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు ఈ కేసుని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లే డైరెక్షన్లో పనిచేసింది. సిట్ దర్యాప్తులో తేలిన విషయం ఏంటి అంటే కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నేను మీకు 3 పాయింట్లు చెప్తాను. మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందా వెళ్ళదా, అంత ధైర్యం ఈడీకి ఉందా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళు ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాల మీద చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ దానికి సీటెల్ సాఫ్ట్వేర్ని వాడతారు. అంటే ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ విస్కీ ఒక 100 బాటిల్స్ అమ్ముడుపోయింది అనుకోండి, ఇవాళ రేపు ఒక 10% ఇంక్రీజ్ చేసి 110 బాటిల్స్కి ఆర్డర్ పెడుతుంది. ఒక 10 బాటిల్స్ మిగిలిపోయినాయి అనుకోండి, ఆ నెక్స్ట్ డే ఆర్డర్ తగ్గించి 100 బాటిల్స్ పంపిస్తుంది, 10% కవర్ చేసి ఎక్సెస్ ఉండేలాగా. ఇది ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్. ఈ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు అని మీరు ఎట్లా చెప్తారు అని మీరు అడగచ్చు. ఎట్లా అంటే ఏదైనా సరే ప్రభుత్వం నడవటానికి అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తాయి. వాళ్ళ అవసరాలన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారానే తీరుతాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు. అందుకని అంత ఇంపార్టెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ ఆగిపోతే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింది అని అనుకోవటానికి వీల్లేదు. ముఖ్యమంత్రే ఆపి ఉండొచ్చు, ముఖ్యమంత్రికే ఆ ఐడియా రావచ్చు, వచ్చి ఉండొచ్చు. మొత్తానికైతే ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ అయిపోయింది. ఒకటి. రెండోది, ఆ రోజు బ్రూవరీస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా రైల్వేలలో పనిచేసే, రైల్వే ట్రాఫిక్లో పనిచేసే వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెప్యుటేషన్ మీద తీసుకొస్తే ఆ రోజు ఉన్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ వాసుదేవరెడ్డిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపిద్దామని చెప్పి ఆయన ఆర్డర్స్ ప్రిపేర్ చేస్తే నో ఆయన్ని బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి అనే పోస్టు క్యాడర్ పోస్ట్ అండి.
మనం అందులో నాన్ క్యాడర్ వాళ్ళని పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. క్యాడర్ పోస్టు అంటే ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన పోస్ట్, అది నాన్ ఐఏఎస్కి ఇవ్వటానికి వీల్లేదు అని చెబితే నేను చెప్తున్నాను వెయ్యండి అన్నాడు. ఆ వాసుదేవరెడ్డే ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి. ఇంకొకటి, ఈ ఒక అంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఎవరో మీకు తెలీదు, నాకు తెలీదు. అతన్ని తీసుకొచ్చి ఐటీ సలహాదారుడుగా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఐటీ సలహాదారుడుగా పెట్టి అతనితోటి ఈ కుంభకోణం చేయించాడు. నువ్వు ఐటీ సలహాదారుడుగా ఎందుకు పెట్టావు, ఈ కుంభకోణం ఎందుకు చేయించావు, అది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. అంటే ఏంటి అంటే భవిష్యత్తులో పట్టుకున్నా కానీ ఐటీ సలహాదారుడు అండి, అతనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఏం సంబంధం అండి అని వాదించటానికి వీలుగా ఉండటానికి ముందరే రాజకసిరెడ్డిని ఐటీ సలహాదారుడిగా పెట్టి ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇంత స్పష్టంగా మనకి కనపడుతూ ఉన్నది. మనకి కనపడినంత స్పష్టంగా చట్టానికి కనపడదు. ఎందుకు కనపడదు అంటే చట్టానికి ఆధారాలు కావాలి. ఇప్పుడు వాసుదేవరెడ్డిని పెట్టాడు, అతను కుంభకోణం చేస్తాడని నాకేం తెలుసండి అనొచ్చు. రాజకసిరెడ్డి ఆయన ఐటీకి సలహాదారుడు అండి, ఆయనకి ఇందులో ఏం సంబంధం అండి అని వాదించవచ్చు. ఇంకొకటి, సాఫ్ట్వేర్ ఆగిపోయింది అని నాకేం తెలుసండి, ఎక్సైజ్ మంత్రిని అడగండి అనొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీమ చిటుక్కుమన్నా ఆయన ఆదేశాల ప్రకారమే జరిగేవి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కార్యాలయంలో పనిచేసిన అప్పటికి ఐఏఎస్ ఆఫీసరు ధనంజయ రెడ్డి సెక్రటరీగా ఉండేవాడు. ఆయన ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి పాత్ర ఈ కుంభకోణంలో ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. దాదాపుగా వాళ్ళ మీద ఉన్న అభియోగాలు అవన్నీ కూడా చెప్పేశారు, ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేదు భారతీయ సిమెంట్లో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న, అంటే అతి కీలకమైన పొజిషన్లో ఉన్న అతని బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం చేశా. అసలు బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి అతనికి ఏం సంబంధం? అంటే ఇది మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ మనకి నైతికంగా ఆలోచిస్తే మనకి కనపడే నిజాలు. కానీ వీటన్నిటికీ కూడా ఈ మనీ లాండరింగు, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నది అని ఎస్టాబ్లిష్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు చాలా పకడ్బందీగా ఆధారాలు సేకరించింది. ఈ నిందితులు వీళ్ళందరూ కూడా ఎంత డబ్బులు కొట్టేశారు, ఏ విధానాల్లో కొట్టేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది చాలా వరకు. వాళ్ళకి చాలామందికి చాలా రోజుల పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అంత పకడ్బందీగా ఉంది. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళినా కానీ, అంటే వాళ్ళు సంబంధిత వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అక్కడ రిలీఫ్ దొరకని పరిస్థితి ఉన్నది. అంటే కేసు అంతా స్ట్రాంగ్గా బిల్డప్ చేసి పెట్టారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్రాథమిక సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ఏ కేసులో కూడా ఇన్వాల్వ్ కాదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది, కొన్ని ఆస్తులు జప్తు చేసుకున్నది, ఎంత మేరకు మనీ లాండరింగ్ జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నది.
3,500 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకి తరలి వెళ్ళిపోయినాయి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఇవే కాకుండా సిట్ ఇప్పటికే ఈ క్యాష్ డంపుల్ని పట్టుకున్నది. ఆ క్యాష్ డంపులకి సంబంధించిన నోట్లు అవన్నీ సీజ్ చేసింది, క్యాష్ సీజ్ చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మనకి క్వశ్చన్, అంతిమ లబ్ధిదారుడు దొరుకుతాడా? అంటే నేను అనేది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయిరెడ్డి ఇంటి మీద దాడి చేసిన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లేదు బాలాజీ గోవిందప్ప ఇళ్ల మీద దాడులు చేసి అక్కడి నుంచి ఆధారాలు సేకరించిన, ఆ ఆధారాలు చివరి వరకు అంతిమ లబ్ధిదారుడు వరకు థ్రెడ్ ఉన్నదా లేదా అనేది ఈ దశలో మనకి తెలియదు. ఈ దశలో మనకి తెలియకపోవచ్చు. మీకు దుబాయ్ తరలి వెళ్ళిపోయిన 3,500 కోట్ల రూపాయలు కూడా అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి క్యాష్ రూపంలోనూ లేదు ఆయన కంపెనీల్లో వాటాల రూపంలోనూ చేరి ఉండకపోవచ్చు. దుబాయ్ చేరిన 3,500 కోట్ల రూపాయలు అతని పేరు ఏదో ఉంది, సబ్జెక్టు కరెక్షన్, సునీల్ రెడ్డో అనిల్ రెడ్డో ఏదో ఉన్నది, అక్కడితోటే ఆగిపోయి ఉండవచ్చు. ఆ పేరు నీకెట తెలుసు అంటే నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంటులో చెప్పాడు, సునీల్ రెడ్డి ఈ మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు అని. అందుకని అతనితోటే ఆగి ఉండవచ్చు. అతని నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ థ్రెడ్ దొరుకుతుందో లేదో ఇప్పుడే మనకి తెలియకపోవచ్చు. అందుకని ఏతావాత ఏంటి అంటే, మీకు ఈ డబ్బులు, ఈ స్విండిల్ అయిన డబ్బులు, ఈ కొట్టేసిన డబ్బులు, ఈ మొత్తం మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు పంపించిన డబ్బులు ప్రస్తుతం ఎవడి పేరు మీద ఉన్నా అంతిమ లబ్ధిదారుడు అతనే. ఈ డబ్బులన్నీ ఈడీకి లేకపోతే సిట్కి దొరికి కాన్ఫిస్కేట్ చేసేస్తే అతను చాలా ప్లాన్ చేసి కష్టపడి, ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చి మొత్తం పెద్ద ప్లాన్ వేసి ఇంత చేసిన దానికి ఏం ఫలితం ఉండవు కదా. అంటే నేను ఏదో మీకు జాగ్రత్త చెప్పటానికి, ఆ తర్వాత కాలంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో సిట్టు తేల్చలేకపోయింది, ఈడీ కూడా తేల్చలేకపోయింది అని మీరు క్వశ్చన్ అడుగుతారేమోనని నేను ముందరే ఇవన్నీ చెప్తూ ఉన్నా. అందుకని డబ్బులు దొరికినాయి, కుంభకోణం జరిగిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు కూడా దాదాపుగా వీటితోటి ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్తుందా వెళ్ళదా? అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్ళినా వెళ్ళకపోయినా అతను అక్రమంగా సంపాదించుకున్న ఈ డబ్బులన్నీ పోతే అతను పోయినట్టే. సో ఖచ్చితంగా చూద్దాం సార్. ఎందుకంటే ఈడీ గతంలో కూడా చూసుకుంటే చాలా పెద్ద పెద్ద కేసులే అందరి ఇళ్ళకి సోదాలు చేసింది, అరెస్టులు కూడా చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కూడా ఈడీనే. సో ఈసారి కూడా అదే జరగబోతుంది అనేది కొంత సమాచారం అయితే అందుతుంది. సో థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.